గోత్రంబులైన శరద్వాసరంబుల గోవిందుండు గోపవృంద సమేతుండై బృందావనమున పసురం భుజంగం మేపుతూ హరివేణునాదం వర్ణించిన మానవికార హేతువకు గీతం బాధించి శరదృతుల వెన్నెల లోపల రాత్రి వేళ మన్మధుడు ప్రేరణ చేసేటువంటి ఒక గానం చేశాట ఆ మోహనమురళి గానం. ఏది మనకు వినబుద్ధి అవుతుందో అనబుద్ధి అవుతుందో ఆనందం కలుగుతుందో అదంతా కూడా కృష్ణ ప్రేరణే. ప్రతిదీ కృష్ణ ప్రేరణే. ఓడి నీరోడు ఆయనలంటూ లేదక్కడిగా. ఆ గానం వినగానే ఈ గోపికలందరూ ఓపిక లేక పదనాళ్ళు అప్పుడే ఫోన్లు చేసుకుంటారు. ఫోన్లు అంటే దిక్కువైన మన నెంబర్లు కాదు. ఆ వైర్లు పోయినాయంటే గంట సేపు 2 గంటల సేపు చేయాలి. డెడ్ అయింది అని వాడికి అప్లికేషన్ చేయాలి. గంట ఎక్కడక్కడ శబ్ద బ్రహ్మాది వర్తదే. శబ్ద బ్రహ్మరు రావే సుందరి అబ్బా ఏందమ్మా బాగానే మొత్తుకుంటావు వినవే చెప్పమని రాజీవనేత్రుండు కృష్ణుడు బృందావన వీరిండగ వేణుమూదుచు సత్సవ్యాన తస్యముదో భూవిన్యాసం అంగుళి క్రమం గొల్పార షడ్జంబుగా గావించన్ నటుని వంగి బ్రహ్మమగుద గాంధర్వ గీతంబున రాధే సుందరి ఏమే బోటి. ఈ పిచ్చి పాడగాను సంసారంలో ఏం పనులని పనులు మన్నైపోను. అవి ఎప్పటికున్నవే గాని బృందావన వీధిలో యమునా నదొడ్డుకు కాలు మీద కాలు వేసుకొని కృష్ణయ్య చక్కటి ఒక మురళీ గానం చేస్తున్నాడు. ఆ గానానికి తగ్గట్టుగా కళ్ళతోనే అభినయం చేస్తూ వేళ్లనాడిస్తూ కాళ్ళతోనే నాట్యం చేస్తున్నాడు. కందాం విందాం రండి. సత్సంగం ఇట్లా పనిచేస్తుంది. ఏమమ్మా భాగ్యనగర్లో బాబా గుడి దగ్గర బాగాతో ఉంటాం కానీ భోంగ చెప్పమ్మా. తప్పకుండా చెప్తానమ్మా. భోంగ చెప్పాలమ్మా. నేను డ్యూటీ అయితే చెప్తుంది. చెప్పక చేతులు ఏదో పని ఉంటుంది. ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం అయితే వస్తాను. నాకు ఇల్లు నేను వస్తాను. ఒక్క నిమిషం అవుతుంది. ఆలస్యం చేస్తే ఏంటమ్మా నీకు నాకరపోతుంది. ఆయన 3 కరెక్ట్గా మొదలు పెడతాడు. కానీ తొందరగా బయలుదేరా నీ పని పాడగాను. ఆ పని ఎప్పుడు వచ్చిపోతుందా? అది ఇంట్లో పని గీత చేసి వస్తా అర్ధగంట అయిపోతుంది. సత్సంగం ఉంటే వెంటనే బయలుదేరి వస్తున్నా వాళ్ళ కదిలి వచ్చారు వీళ్ళంతా. పత్రంపుతోని గోపిక లోపలేక మోనమురళి గానడానికి గబగబా ఊరికి వచ్చినారయ్యా పరీక్ష మహారాజా. యమునా నదొడ్డుకు కాలుపోయిన కాలు వేసిన ముగ్ధమోహన సుకుమార శ్యామ సుందరుడు మోహనమురళి గానం చేస్తున్నాడు. అలా వచ్చారు గోపికలు చూస్తూ ఉన్నారు. కానీ కళ్ళకు దృశ్యం మంచి కనబడుతుంది కానీ ఆయన గానం సరిగా వినరావడం లేదట. ఎందుకరికైనా ఆ యమునా నది తరంగాలు అంతే తెలియస్తుంటే చప్పుడైతున్నది. ఓ గోపిక కోపం వచ్చింది. కంటమన్నవయ్యా ఏమే గుర్తుందే ఇది దీనికి ఎందుకు ఎగిత పోయే కాలం. ఏం మాట్లాడుతున్నా అవరా మనిషికి నువ్వు తలకాయ ఉన్నదా? ఏం మాట్లాడుతున్నా? అది తప్పు అనకూడదు. అవును కానీ అనకూడదు. కానీ మనకు విఘ్నం అవుతున్నాయి కదా. ఇంతెత్తే తరంగాలతో ఇప్పుడు తరంగాలు కొట్టకపోతే తప్ప దానికి ఎందుకు ఇంత గురుడు. ఓ పిచ్చిదానా నీకు ఆవేశం ఎక్కువనే నేను చెప్తున్నా విని ఎందుకో. ఏ కంక చెట్టు యమునా నది ఒడ్డుకున్నదో ఆ కంక చెట్టు యమునా నది పుత్రుడు కదా పిచ్చిదానా. ఆ కంక చెట్టులో వెళ్ళిన మురళి ఆ కృష్ణ పరమాత్ముని చేతిలో నుండి పెదాన అనుకొని గానం చేస్తుంటే నా కొడుకు ఎంత ధన్యుడైనాడని మాతృహృదయం పరవశించుకోదే పిచ్చిదానా. అందుకే కూర్చున్నది దగ్గరదా నువ్వే కూర్చుని అర్థనదా. ఇంత ఆనందం చూడండి. భావ సంశుద్ధి ఇత్యేత తపో మానసముచ్యతే. భావ సంశుద్ధి ఉండాలి భాగవతం వినడానికి. ఏది భావం తదుభవతి. అందుకే అంతే తెలంగాణతో కూర్చున్నది అనమాట. అంటే నా కన్న బిడ్డ కరుణామయైన భగవంతుని యొక్క పనిముట్టు అయింది అని ఆనందపడిపోతుంది మాతృహృదయం అనగానే. ఇంకొక ఏడుస్తోంది. అయ్యయ్యో నా మోసమునకెది మేరా ఇప్పుడే మంచిగా ఎందుకు ఏడుస్తున్నావే వినవే చెప్పు. నా పూర్వజన్మమునలేమా నోములు నోచుతో అక్కట కాలిండి తగిన వేణువై గుట్టెదనంచు కూరదగదే ఆ బ్రహ్మను. ఆహా
అట్లగా నీ బాధ కదా బిడ్డ. యమునా నది అందుకే గుర్తులేని విషయం చెప్పగానే ఓ గోపిక అప్పుడు ఏడుస్తున్నది ఇచ్చి నా మోసమునకి ఎద్ది మీద మోసపోయినా ఆదెంతెళ్ళని మోసం మట్టి మోసం కాదు. ఎందుకేని పక్కన ఇదే గర్జనంలో కూడా నేను బ్రహ్మదేవుణ్ణి అయ్యో యమునాడు దొడ్డుకు అంగచెట్టయి పుట్టివయ్యా అని అప్పుడు అడుగుతూ ఇప్పుడు ఊరు చి మోసపోయినా అని ఏడుస్తుంటే ఏడవకియా గతం గత అయ్యప్ప ఇచ్చినానా గడుజుడు చూసన్నా ఆనందపడు, చేసి ఆనందపడకపోతే చూసన్నా ఆనందపడు, చూసి ఆనందపడడం లేకపోతే రాసన్న ఆనందపడు. మరి పోనీ ఆ రాసన్న ఆనందం లేకపోతే నీచన్న ఆనందపడు. అంటే ఎటువంటి నువ్వు ఆనందపడాలి నాయన. మిగతానంగానే తక్కువ చూడకండి. అసలైన కీలక స్థానమే అది. అధ్యాత్మ జీవన విధానంలో కూడా మొట్టమొదటిదే ఈతవుగల కొడుకు. అందుకే గురువాణి ఏమంటుంది, శతం విగాయ భోక్తవ్యం. 100 పనులు విడిచిపెట్టి సకాలంలో ఫోన్ చేయరు నాయన అస్సలు చెప్పిండు అయ్యగారు, చెండిపోతారు. మరి నాయన అక్కడ నీ పని అయిపోలేదు. సహస్రం స్నానమాచరేత్, 1000 పనులున్నా విడిచిపెట్టి ప్రాతకాల స్నానం చేయి. అబ్బో ప్రాతకాల స్నానం అప్పుడెవరు చేస్తారు? అప్పుడే కమ్మ నిద్ర వస్తుంది. ఎండాకాలం 5 గంటలకు లేచి స్నానం చేయాలంటే గమ్మతైనా కరెంట్ ఉంటేనే సరే, లేకపోతే గిటర్ వ్యాసం కాదు. వెన్నీళ్ళు చలి పెడితే కనుక వెన్నీళ్ళు. కానీ చల్లనీళ్ళ స్నానమే ఆరోగ్యానికి మంచిది. అది 1000 పనులున్నా కానీ విడిచిపెట్టి సకాలంలో ప్రాతకాల స్నానం చేయిన ఆయన అక్కడికే నీ పని కాలేదు. లక్ష్యం విహాయ దాతవ్యం, 1,00,000 పనులను విడిచిపెట్టి దానం చేయి. శక్తి మన దగ్గరమే యథాశక్తిగా. అక్కడి నీ పని అయిందా కాలే. కోటింత్యక్త్వా హరింభజేత్, 1,00,000 పనులు ఉన్నా విడిచిపెట్టి హరిని భజించు అంటే పనులను విడిచిపెట్టి ఎక్కడ కోడ మీద కూర్చొని భజించుడు రాదు. అన్ని 1,00,000 పనులు కూడా చేసుకుంటూ హరి హరి అని హరినామాన్ని స్మరించు. అన్ని పనులు చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకుంటా హరినామస్మరణ చేయవచ్చు. కానీ భాగవత కథ వినుకుంటూ మాత్రం హరినామస్మరణ చేయాలి. అది సంగారెడ్డిలో చెప్పని చేసుకుంటూ భాగవతం విన్నారు. 2 రాన్న కంటపడి మెల్లగా. అమ్మా మీరు జపమన్నా చేసుకోండి ఇంట్లో కూర్చొని, లేకపోతే ఇక్కడ భాగవతం అనే వినండి. నా దృష్టిలో మీరు పడే వరకు నాకు కూడా అనిపిస్తుంది నేను జపం చేస్తున్నా భాగవతం చెప్తున్నా అని. నారవుడు కూడా కనుక మీరు ఏదైనా ఒక పని అయ్యా మా గురువు గారు చెప్పిండు 24 గంటలు చేసుకోండి అని చెప్పిండు. అయ్యా అమ్మ అయ్యా గంటలు చెప్పిండు కనుక మేము చేసుకుంటామండి. అయినా మీకేం డిస్టర్బెన్స్ లేదు. కానీ నాకు డిస్టర్బెన్స్ లేదు, చూడేదిగా మీరు ఉంటుంది. నాకు ఇట్లా అనుకుంటున్నారు కదా. మీ పెరుగలను చూసి మీ యాక్షన్ చూసి నేను రియాక్షన్ అయిపోతుంది తల్లి. మీరు వెళ్ళి నవ్వండి, లేకపోతే అప్పటికైనా కూర్చోండి. రాజా రామచంద్ర భగవానికి భగవంతుని దగ్గరికి వస్తే 1 ట్రాఫికే 2 పనులు అక్కడ నడువు. కనుక చిత్తశుద్ధితోని ఆ పరమాత్మకు ఒక ప్రాకులాడాలంటే ఏకచిత్తం ఏకభక్తిని విశిష్టతే. అటువంటి భక్తి గోపికల దగ్గర ఉంది. అలా ఏడుస్తుంది పాపం. మరి ఇక చూడే అయిపోయిన దాని గురించి ఏమి ఏడుస్తావు? నిరాశపడకు, నిరుత్సాహపడకే. మానే నువ్వు పుట్టకపోతే మానే, అనుభవించకపోతే మానే, చూసి ఆనందపడు. అటు చూడు ఏందే చూడు, కానల నుండు సరసగాన వివేక విహీన జాతలై వినుల నేడు కృష్ణముఖ వేణు రవామృతధార సోకిన మేనును మేతను మరచి మెత్తని చూడికి మురిగి మృగాబడులు మానిని చూడవమ్మా బహుమానము చేసే కృతార్థ చిత్తలై. కానల నుండు అరణ్యవాసం చేసుకుంటూ సంగీతం ఏమిటో, సాహిత్యం ఏమిటో, భాష ఏమిటో, మాట ఏమిటో ఏమీ తెలియని ఆ మృగాలు చూడమమ్మా. మేతం వేసుకుంటూ కూర్చున్నప్పుడు, మేతం వేసుకుని నడుస్తున్నప్పుడు మన కృష్ణ పరమాత్మ యొక్క మోహనమురళి గానం మడగానే మేతను మాని, నవరడం మాని, మింగడం మాని, చెవులు లెక్కబెట్టి ఆ మృగులు మృగావళిని చూస్తున్నామమ్మా. అడు చూడన్నాడు. ఎక్కువ గొప్పకండి. అవునే నిజమే, ఆ మృగాలు కూడా అట్లా ఉన్నాయి కదా. అగో అటు చూడమమ్మా. మరో దృష్టి చూపిస్తుంది ఇంకో గోపిక. తల్లుల చన్నువాలు మునురావుదరి, తల్లుల చన్నువాలు మునురావుదరి తమ కర్ణ వీధులను వల్లభమైన మాధవుని వంశ రవముదారదొచ్చిన దుళ్ళక పానురాదివక తూటక మానక కృష్ణు మీద దృగ్వల్లు చేర్చి నిలిచే అదే వత్సములందరగంటినే.
చన్ను వాలుమును రావుతరి. లేగలు ఆ తల్లి పొదుగులో తలకాయని పెట్టి పాలు కూడుస్తుంటాయి, రాకపోతే తలకాయని పెట్టి కూర్చుంటాయి పొదుగును, దాన్ని దూటడం అంటారు. అలా తాగుతున్నటువంటి ఆ లేగలకు మన మానవుని యొక్క మోనమురళి గానం ఎప్పుడైతే కర్ణేంద్రియాలకు సోకిందో ఆ పొదుగును గుద్దగా తాగక పాలం తాగకుండా మింగకుండా అలా చెవులు లెక్కబెట్టి ఆ వచ్చములు అంటే ఆ లేగలు ఎలా చూస్తున్నావు చూడే. పరీక్ష మహారాజా ఇంకో గోపిక అంటుంది, మనమే వ్యర్థమే, అన్ని కూడా పరమార్థమే, అటు చూడే. ఆ చెట్టు కొమ్మ పైన కూర్చున్న ఖగం కొంగ దివ్యమోహనాకారుడైన మోహనమురళి ఆ పరమాత్ముని యొక్క అందమైన రూపాన్ని చూసి 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 ఆ కనులను మూసి లోపల ఆనందపడుకుంటూ యోగుల్లాగా ఆ మోహనమురళి గానాన్ని కూడా చొక్కుతున్నది చూడవమ్మా. కొంగలు, పశువులు, పక్షులు, మృగాలు అన్నీ తరించిపోతున్నవయ్యా ఆ బృందావనంలో ఆ మోహనమురళి గానానికి. పరీక్ష మహారాజా అటు చూడండి ఇంకో దిక్కు నుంచి మంచి మంచి పదంబులు అరిచేత నుంచి కరాలంబనము నెగడుతుంగిదే క్రీడించద రంగనా చూడుమా. ఆ చెంచితలం పింఛపత్ర చేరాంచితలం తీయటి పొలాలేవో చేయి చూసి పుల్లని మొత్తి ఆ తేడి పొలాలు చేతులు పట్టుకొని వచ్చి ఆ కృష్ణ పరమాత్మ చేతులు పెట్టుకుంటూ ఆయన చూస్తూ ఆనందపడిపోతున్నారట. ఎవరు? బట్ట కట్టుకోవాలి అనే నాగరికత లేని ఆదివాసులైన చెంచువాళ్ళు, జానపదులు, అడవిలో ఉండేటువంటి జీవిత గిరిజనులు. పాపం చదువు రాని వాళ్లకు కానీ సంస్కారం ఉంది. ఏది? దైవ సంస్కారం. ముగ్ధమోహన సుకుమార శ్యామసుండే పాదాల దగ్గర ఉండి ఆయనకు మంచి మంచి పళ్ళు పెట్టుకుంటూ ఆనందపడిపోయినారయ్యా పరీక్ష మహారాజా. నరేంద్ర గిరులెల్ల జలములయ్యే తరులెల్ల పల్లవించే ధరణి గగన భూచరులెల్ల చొక్కిరి హరి మురళీరవామృతంబు సోకి. నరేంద్ర గిరులెల్ల జలములయ్యన్ తరులెల్ల పల్లవించే ఎండిపోయిన చెట్లు చెవులు పడుతున్నాయి, బండలు కరిగి జలప్రవాహమై పారుతున్నాయా ఆ మోహనమురళి గానానికి. మహారాజా బృందావన విహారైన ఆ గోవిందుని సందర్శించి పంచబాణ వల్లభగ్నములైన వల్లభకాంతలు ఏకాంతంలో చింతిస్తూ తత్పరతంత్రులైనారయ్యా పరీక్షింద్రేంద్ర అని బృందావన వీధిలో కృష్ణ పరమాత్మ యొక్క దివ్యలీలన్నీ కూడా శుకదేవుడికి పరీక్షిత్ మహారాజు వివరిస్తున్న ఈ కృష్ణ కథా లీలలు, శమనకాని మాతకు సూతులు చెబుతున్న ఈ కృష్ణ కథా సుధారసాన్ని, రామచంద్రునికి పోతన వివరిస్తున్న రామకృష్ణ యొక్క దివ్య కథా వైభవాన్ని మరి ఆ రామచంద్రుని యొక్క కృపతో గురువు గారి యొక్క ఆశీర్వాదంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నవనీతరావు పద్మాసనే సంస్థితాం వందే తాం జగదీశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదా. శ్రీకృష్ణ కథాసుధారసం. శ్రీకృష్ణ పరమాత్మని కథ అనేటువంటి ఒక అమృతాన్ని చూడడానికి నోచుకున్నటువంటి ఒక అదృష్టవంతులయ్యా. అనేక జన్మల సుకృతం ఉంటేనే కృష్ణ కథ మీద, కృష్ణ పూజ మీద, కృష్ణ నామం మీద, కృష్ణ స్మరణ మీద మనస్సు కలుగుతుందట ఈ జీవుడికి. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఆ భగవంతుని యొక్క కథను వినేటువంటి ఒక అవకాశాన్ని మీకు ఆ పరమాత్మని కల్పించినాడు. సదా సర్వకాలాలు ఆ భగవంతుని కథలే వింటూ ఆయన వెంబడి ఉంటూ ఆయననే స్మరిస్తూ ఆయన కృపకు మీరంతా పాత్రలు కావాలని, అవుతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ గోపాలకృష్ణ భగవానికి నిఖిల పురాణ వ్యాఖ్యాన విగ్రహ సమగ్రైన సూతుడు శమనకాది మహులకు చెప్తున్న దివ్య కథ భాగవత కథ.
అట్లు ప్రాయోపవిష్టుడైన పరీక్షిత్ మహారాజుకు శుకబ్రహ్మ చెప్తున్న దివ్య కథ. మరి ఏకశిలానగరంలో పోతన్న రామచంద్రుని వివరిస్తున్న రామకథ. రామా అవతరించు ప్రభు. ఏ పరీక్షిత్ మహారాజా, శరదృతువులో మోహనమురళి గానం చేస్తూ గోపికలందరినీ కూడా ఆనందపరిచినాడయ్యా. గిరులెల్ల జలములైనవయ్యా రాజా, తరులన్నీ పల్లవించినవయ్యా మహారాజా. ఈ విధంగా కృష్ణ పరమాత్మునికి పరతంత్రులైనారయ్యా ఆ యొక్క గోపికలంతా. శరదృతువు తర్వాత హిమంత ఋతువు వచ్చిందయ్యా పరీక్ష మహారాజా. హిమంత ఋతువు మంచు. ఆ హిమంత ఋతువులో నితాంతం పైన హేమంతమున మొదలైన తొలగినంబునందు మొదలుకొని గోపికలు యమునా నదికి ప్రాతకాల స్నానమునకే తెంచి కార్తీక స్నానాలు చేస్తాం మనం. ఆశ్వీయ శుద్ధ పుణ్యమ నుంచి కార్తీక శుద్ధ పుణ్యమ దాకా పెట్టుకుంటాం మనం చాంద్రమానంగా. అలాగే వీళ్ళు సౌరమానంగా మార్గశీర్ష శుద్ధ ప్రతిపద మొదలు పెట్టుకున్నారు. మళ్ళీ ఎప్పుడు మార్గశీర్ష బహుళ అమావాస్య దాకా 4 రోజులు ప్రాతకాల స్నానం చేస్తామని చీకటితో రావడం హిమంత ఋతువు. మళ్ళీ చల్లగా ఉంటాయి నీళ్లు, నరాలు నీటిగా వస్తాయి. అమ్ము ఆ నీళ్ళ దగ్గరికి ఓనే వశంగా స్నానానికని అనేటువంటి పరిస్థితి కలిగినటువంటి నీళ్ళలో ఈ గోపికలు రావడం, స్నానం చేయడం. స్నానం చేసి మళ్ళీ వస్త్రాలు కట్టుకొని ఉసుకతోని గౌరవం చేసి కాత్యాయని కాత్యాయని భగవతి నీకు మృత్యదం మేము నేడను కంపన్ మాకిందరకు వైరమా శ్రీకృష్ణుడు మగడుగాగ ఏయుము తల్లి ఓ కాత్యాయని భగవతి. అమ్మా కాత్యాయని దేవి, నీకెందుకు చేస్తున్నావు ఈ పూజలని తెలిసినా అమ్మా? కృష్ణుడిని మాకు భర్తగా చేయవమ్మా. భక్తుడు కోరుకునేది అదే, భరించేవాడు భర్త, నీ యోగక్షేమాలన్నీ చూసుకునేవాడు భర్త కనుక భగవంతుడు భర్తగా చేయవమ్మా. అలాగిట్ట నీవు చేస్తే మా కోరికని ఇక్కడ తీరిస్తే నీకు మేము ప్రతి సంవత్సరం వచ్చి నీకు జాతర చేస్తామమ్మా. నీ దగ్గర బోనాలు పూసుకొని మా అక్కడ జాతర వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆషాఢ మాసం హత్యాయని మొక్కుకున్నారు. రోజు వచ్చి అదే విధంగా పూజ చేసి నమస్కరించి వాళ్ళ కోరిక నివేదించేవారు. పరీక్ష మహారాజా ఎలా 15 రోజులు చేసినాడు హిమంత ఋతువులో. ఒక్కనాడు కృష్ణుడు వీళ్ళకి తెలవకుండా వెనకాల వచ్చాడు. బట్టలు ఒడ్డుకు పెట్టి నీళ్ళలో పోయి స్నానాలు చేస్తున్నారు. మెల్లగా ఆ బట్టలన్నింటి పట్టుకొని పొన్న చెట్టు ఎక్కాడు కన్నయ్య. నీళ్ళకి ఎత్తి మీదకి రాగానే రంగురంగుల బట్టాలు చూసి కృష్ణ కృష్ణ వలువలు ముట్టకుమా. తప్పు పని, ఇట్లాంటి పని చేయక మహానుభావ. కొని పోకు పోకు మన్యము దగన్ కృష్ణ మా మాన మేల కొనియదవు మా మానసారణ మేల మానుము కృష్ణ మా 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 వలువలు ముట్టకుమా. గొప్ప గొప్ప పనులు చేసేవాడివి, ఈ చిన్న చిన్న పనులు ఏమిటాయా? ఆడివాళ్ళ చిన్నలు ఎత్తుకొని వెళ్ళిపోవడం ఏమిటాయా స్వామి? నువ్వు చేసేది వేరే ఉన్నాయి. ఏమిటో గోపికలు చెప్తున్నారు. కృష్ణ బహుజీవనము తోడ బాసిల్లియుండుటో గోత్రంబు నిల్పుటో కుర్మి తోడ. బహుజీవనం దేనికి ఉంటుంది? మత్స్యానికి ఉంటుంది. మత్స్యావతారం ఎత్తి వేదాలను కాపాడి వైవస్వతమును ఉద్ధరించిన మహానుభావ, నీకెందుకయ్యాయి ఆడివాళ్ళ చిరలు ఎత్తుకపోవడం? గోత్రంబు నిలుపుటో కుర్మితోడ. కురుమాతారం ఎత్తి మందర పర్వతాన్ని మీద ఎత్తుకున్నావు కదా మహానుభావ, అంత గొప్ప పని చేసిన వాడవు, ఈ ఆడవాళ్ళ చిరలు ఎందుకయ్యా అని భావగర్భితమైన పద్యం ఇది. మహినుద్ధరించుడో మనుజ సింహంబవై ప్రజలను గాచుడో కాగా బలిందెరల్చి పిండవై ఉండి పెంపు వహించుటో రాజుల గెల్చుటో రణములోన గురునాజ్ఞ చేయుడో గుణనిధి వైబల ప్రజ్ఞాది దూరుడో భద్రలీ
లీల బుధులు మెచ్చభువి ప్రబుద్ధత మెరయుడో కలిగితనము చేయ ఘనత గరదే కృష్ణ మా వలువలు ముట్టకుమా. స్వామి, మా హృదయాలను తీసుకున్నావు, మా శరీరాలను తీసుకున్నావు, మా చిత్తాన్ని మా బుద్ధిని అంత నీకే సమర్పణ చేశాం కదా, చివరికి మా వరవలు కూడా తీసుకుంటావా స్వామి? ఇది మర్యాదేనా అని ఇలా గోపికలంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు, ఏమమ్మా రామలు అంటే ఆడవాళ్ళు స్నానం చేయంగా మగవాళ్లతో మాట్లాడడం ధర్మమేనా? మీ తప్పును మీరు తెలియడం లేదు కానీ వలువలు విడిచి నీళ్లలోకి వెళ్ళడం మర్యాద కాదు సుమ్మా. జగత్తులో ఎవరైనా చేసినారా ఈ పని? మీలాంటి నోము ఎవ్వరు నోమరు జగత్తులో. అవును, మరి భగవంతుని కోసం నోచేవాళ్ళు ఎవరుంటారు? మనుష్యానాం సహస్రేషు. అది అంబరాలొడ్డు గురించి నీళ్ళలోకి పోయి స్నానం చేస్తున్నారు, మీ తప్పును మీరు తెలుసుకోవడం లేదు నన్ను అంటారేమంటే గోపికలు అంటున్నారు కదా. అవునా, మాదా తప్పు, నీదేం లేదా? కృష్ణ కృష్ణ ఇంతులు తోయములాడుతుండ మగవారే జంతురా. ఆడవాళ్ళు స్నానం చేయగా వాళ్ళు వస్తారే ఎక్కడన్నా? ఏ లోకంలో ఉన్నదా ఇది? వచ్చిరాయింతలు చేయుదురే కృపారయుదురై కృష్ణ ఏ లోకమందైన నీ వింతలు నీతల ఉట్టెగాక మరి ఏది కృష్ణ ఓ చెల్లా నీ చెంతం దాసులమై చరించదము మా మా చేలంబులిప్పింపుమా. నిజమానే నేను స్నానం చేయగా వచ్చినా కానీ ఏం బాధలేదు, ఎందుకంటే చిన్నప్పుడు ఇది మేము చూస్తున్నాం కదా, మాకేం భయం లేదు. కానీ మా వలవలు మాకేవయ్యా, తప్పు మాదైనా నీదైనా మాదే అనుకుంటున్నాం, నీ ఇంటికి దాసులం అవుతాం స్వామి, మా చీలాలు ఇప్పి, మా వస్త్రాలు మళ్ళీ ఇప్పి. నవ్వులు నవ్వుతూ చెరవు గోపాల మీద చెరొక చేయి వేసి చిలాకిగా అంటున్నాడు కన్నయ్య, కర్ణులారా నా ఇంటికి దాసులరై నా ఇంటికి దాసులరై నా ఆజ్ఞ వహించి మీరు నడిచెదరేని మీ అంబరంబులిచెదా కానీ తోయంబులు వెడలి రెండు తొయ్యలులారా. నా ఇంటికి దాసులు కావాలి, నేను చెప్పినట్టుగా నడవాలి, కానీ నీళ్ళలోంచి బయటికి వచ్చిన ఇస్తా. రెండు ఉన్నా కానీ మూడో చేయండి. గోపికా వస్త్రావరణం దశమస్కందంలో అద్భుతమైనటువంటి ఒక అధ్యాత్మ సందేశం. ఎంత భక్తి ఉన్నా కానీ జ్ఞానాన్ని విడిచి సంసారంలో ఎవడైతే ఉంటాడో భక్తుడు, అదే గోపిక. వస్త్రాలు ఒడ్డుకు పెట్టి నీళ్ళల్లో పోయినారు స్నానం చేయడానికని. నీళ్లు సంసారానికి సంకేతం, అంబరం జ్ఞానానికి నిరూపణ. మరి అటువంటి ఒక జ్ఞానాన్ని ఒడ్డుకు విడిచి నీళ్ళల్లో పోవడం తప్పు కదా. అంటే జ్ఞానం లేకుండా సంసారంలోకి పోతే రిక్త వ్యర్థ సంసారం అన్నాడు ప్రహ్లాదుడు. హరిభక్తి వర్జిత రిక్త వ్యర్థ సంసారం. అదే ఇక్కడ పరమాత్మ అంటాడు, అయినా ఆ నీళ్ళల్లోంచి రండి, నా ఇంటికి దాసులు కండి, నేను చెప్పినట్టు వినండి. పరీక్ష మహారాజా చర్చించుకుంటున్నారు గోపికలంతా. కొందరు వెడలుగా మందు ఏ పోదాం పాడి మాకేం భయం. కొందరు వెడలుగా మందురు కొందరు వెడలుటయు సిగ్గుగొరు గోవిందుడందురయ్యా. కొందరు తమరో కొందర మందుదురు అనకుకొని మనుగేంద్ర. కొందరం పోదాం పండి అంటున్నారట. కొందరం ఎట్లా పోతావు, మోపిలవాడు కాదా గోవిందుడు, మేము రాము. ఇక కొందరం ఏమనం లేదట, చలిపెడుతుంది హిమంతుడు కదా, ఊరుతున్నాడు. అందరూ పోతే మనం పోదాలే విగ్రహాలు తెస్తాము. ఇది తమోగుణం లాచుడి. కొందరు గోవిందుండని సిగ్గుగొందురు, ఇది రజోగుణం. లక్ష్మీకాంతం వినోదం ఇంటూ వాదసప్తాన వాడు పిలిచిందా, మనం ఏంటి పోయేది, ఏ బిడ్డ పెళ్ళి అదిలివా నిన్ను పిలిస్తే ఏం లేకపోతే ఏంది రావాలని నీకు తెలిసింది కదా. వచ్చి వింటే విను, నీకే ఆనందం, లేకపోతే నీకే అవరోధం.
ఉండు అక్కడ ఆనందంగా ఆయన ఇంట్లో ఉండు, అచ్చపు చీకడింబడి. ఇది రజోగుణం. ఇక కొందరు విడదల మందురు పోదాం పండి, గోయి సత్వగుణం. 3 గుణాలు. పరీక్షన్నదేంద్రా, మరి అందులో కొద్దిగా వయస్సు పడ్డటువంటి వాళ్ళందరినీ ముందర పెట్టుకొని యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వెనకాల వెళ్ళి వస్తున్నారయ్యా. సరే ఇక్కడ పెట్టండి. మళ్ళా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికైనా ధార్మిక కార్యక్రమానికైనా కానీ అనుభవజ్ఞులైన పెద్ద మనుషులు చెప్పినట్టే వాళ్ళు అడుగుదలలో మనం నడుస్తున్నారు. సదాచార సంపత్తి. వాళ్ళ దగ్గర అనుభవ జ్ఞానం ఉంటుంది. మీ దగ్గర ఎంత ఆలోచన ఉన్నప్పటికీ కూడా అనుభవ జ్ఞానం ముందర మన ఆచరణ మన తెలివి అంతా కూడా నిరర్థమే కనుక పెద్దవాళ్ళ ముందర పెట్టుకొని దైవం దగ్గరికి ధర్మం దగ్గరికి వెళుతూ ఉండాలి. బయలుదేరి వస్తున్నారు ఎలాగైతేనే. కానీ రాజా 2 చేతులు అడ్డం పెట్టి వస్తున్నారయ్యా గోపికలు. అది చూశాడు కృష్ణ పరమాత్మ. ఏం పనది తరుణారా, వ్రతము బలము మీకు వలసిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి వ్రక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గు ఓనాడనేల ఎక్కులాడనేల. నన్ను తిరిగి మాత్రం నేను బాధ్యుని కాదు. చేతులు అడ్డమైంది. ఆ 2 చేతులు ఎత్తి పెట్టి నమస్కారం చేయండి, మీ చీరలు ఇస్తలే కొద్దిగా. సంసారంలోంచి మనం వచ్చుడే కష్టం తీరదు. ఎందుకంటే ఎన్నో పనులు ఈ సమయానికే వస్తాయి. ఆ పనులు ఈ 4 రోజులే ఉంటాయి బాగా. ఆ తర్వాత ఏమన్నా వాళ్ళ బోరు కొడుతుంటే పట్టుకనే కూర్చొని అన్ని రకాల కథాన లాభాలు కూడా చర్చ చేసుకుంటే కూర్చొని ఉంటాం. కారణం మాయా, దైవీ హేష గుణమయి మమమాయ. ఒకవేళ వచ్చామయ్యా తెగింపు చేసుకొని ఏమన్నా కానీ పోనే పోతా నేను భాగవత సప్తాహం తప్పకుండా వింటాను, ఆ భగతులుగా పొందుతానని బయలుదేరి వచ్చావయ్యా. కానీ 2 చేతులు అడ్డం పెట్టుకొని వస్తాడు ఈ జీవుడు. అహంకారం మమకారం అనే 2 చేతులు అడ్డం పెట్టుకొని ఉంటాడు. భగవంతుని నచ్చందే గది. అవి 2 తీసిపారేయండి, ఇస్తాను విజ్ఞానం. నరేంద్ర అప్పుడు ఆ గోపికలందరూ వ్రతములు సేయుదు ఒక్క మాడైన యవ్వాని విచారించిన వ్రతభంగంబులు మానును అట్టి వరదును వామాక్షులిచ్చించి కథ చేరా ప్రవనంబునేడు వ్రతభంగం బంచు శంకించి పాలగన్యస్త కరాజ్జల ఈసరసన్ లీలను మృక్కిరందరు. గోపాలకృష్ణ భగవానికి 4 రోజులు వచ్చాం. సల్లో స్నానాలు చేసి మన వ్రతాలని ఎందుకు అంగళవారి నాయన చెప్పినట్టు వినక ఎత్తుడు చేతులు అన్నారు. అడ్డం పడుకుని 2 చేతులు కూడా శిరస్సు మీద పెట్టారు. అంటే జ్ఞానంతో అహంకారాన్ని మమకారాన్ని దూరం చేస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆ జీవానికి. ఇదేమిటి అద్భుతమైన శృంగార రసాన్ని బంగారమైన భక్తిరసంగా మార్చేటువంటి మహత్తరమైనటువంటి సందేశం భాగవత సందేశం. అందరూ ఎత్తి నమస్కారం చేసినారు. వెంటనే చీరలన్నీ కూడా ఇచ్చాడు. పరీక్ష మహారాజా, మరి ఈ విధంగా హరి గోపికలందరికీ కూడా వస్త్రాలు తిరిగిచ్చి గోపకన్యలందు ప్రసన్నుండై గోవిందుండు బృందావనంబు దాడి దూరమున దేనువులు వేపుతుండా చెండ కిరణుని ఎండంబడి దండింగడి దండ కొడుతున్న ఆతపత్రాకారములైన నిడులున్న వృక్షంబులను వీక్షించి కృష్ణబల శ్రీరామ దేవప్రస్థ విశాలార్జున ప్రముఖులు దక్కిన గోపాలందరూ ఈయన వెంబడి ఉండేటువంటి ఒక స్నేహితులందరూ రాముడు కృష్ణుడు అందరూ గోవురం మేపుతూ ఆ ఎండ మీద తగలకుండా చెట్ల నీళ్ళ కింద వండుకుంటూ గోవురం కాస్తున్నారయ్యా రాజా. ఒక్కనాడు గోపాలందరూ వచ్చి కృష్ణ కృష్ణ మధ్యాహ్నం భోజనం చేసినా మాకెందుకు ఆకలి వేస్తుందయా, అన్నం కావాలన్నారు. ఇప్పుడెక్కడ అన్నావు పండ్ల తినండి ఏమన్నా? లేదు లేదు మాకు అన్నమే కావాలి, బాగా ఆకలి వేస్తుంది కృష్ణ అన్నారు. అయితే ఒక పని చేయండి, పక్కకు బ్రాహ్మణోత్తములు యజ్ఞం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి రాముడు కృష్ణుడు ఆకలి వేస్తున్నారు, బృందాలలో గౌరవంగా వస్తున్నారయ్యా, భోజనం పెట్టమన్నా అడగండి, తప్పకుండా మీకు పెడతాడు. కానీ 4-5 కలిసి వెళ్ళారు. ఎదురు మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం సంధ్యావనాలను చేసుకున్నారు, యజ్ఞం కార్యక్రమం అయిపోయింది, పట్టణంలో దూడుతున్నారు, నైవేద్యాలు చూపించి బ్రాహ్మణులు కూర్చుంటారు. వారు బ్రాహ్మణులు కూర్చున్నారు, వీళ్ళు పెడతారు. వీళ్ళు వెళ్ళారయ్యా, గోవిందుడు రాముడు బృందావనంలో గోవురం మేపుతున్నారు, ఆకలి వేస్తున్నాడా, అన్నం పెట్టి అన్నారా. ఎక్కడికి వస్తున్నావు మాడి, జరగ దూరంబో, ఇంకా నైవేద్యాలు కాలేదు, గణపతి పూజ కాలేదు, బ్రాహ్మణులు తినలేదు.
రాముడు లేదు కృష్ణుడు లేదు పొమ్మన్నారు. పరీక్ష మహారాజా, క్రతువున్ మంత్రము తంత్రమున్ ధనములున్ కాలంబు దేశంబు దేవతయున్ ధర్మమున్ అన్యముల్ గలప ఎవ్వడో అట్టి సర్వేశ్వరున్ మతిను ఇంపక గోపబాలుడనుచున్ మందస్థితిని చూచి దుర్మతులై అన్నము లేదు లేదు లేదనిది సన్మాన క్రియాశూన్యులై వారు చేసే యజ్ఞం, వాళ్ళు చదివే మంత్రాలు, వాళ్ళు చేసే తంత్రం, వాళ్ళు ఖర్చు పెట్టే ధనం, వాళ్ళు నియమ పంచాంగం నియమం చేసుకున్నటువంటి ఒక కాలం, ఇవన్నీ కూడా పరమాత్ముడే. అవి ఆ పరమాత్మను గొల్లవాడు అనే హేయభావంతో మందస్థితితో మూర్ఖులైపోయినారయ్యా. బ్రాహ్మణోత్తముడు పాపం లేదు లేదు లేదా తదాస్తు అంటే అర్థదాస్తు దేవతలు ఎప్పుడు లేదనకూడదు. నిండుతో ఉన్నది అనేవాళ్ళు మన పూర్వకాలంలో కూడా. ఆయన బియ్యం నిండుకొని ఉన్నాయి కానీ ఆగిరాపో అంటే బస్తాలను తీసాము అలా పెడతా అని వెనకట. కానీ ఇప్పుడు అలా కాదు. ఏం లేదు బాబు, బండాలు ఉన్నావు, ఏమైతే నీకు మంచి కైకిలు వేసుకుంటే ఏమై లేబర్ పోతే ఏమో ఎక్కడికన్నా వాడే సగం 3 వాడు వచ్చి మన ఇంటి వరకు వచ్చి అమ్మా అమ్మా అని స్లోగన్లు కొడుతుంటాడు వాడు. ఆ స్లోగన్లు ఏమిటి అర్థం? గత జన్మల్లో నేను దానం చేసుకోలేదు, ఎవరికి బిచ్చం పెట్టలేదు, పిల్లికి పిచ్చ కూడా వేయలేదు, ఇంగిల్ చేత్తో కాగిని కొట్టలేదు కనుక కడిగ దరిద్రుడైన పాంచనమ్మా. మరి ఇప్పుడు కూడా మన దరిద్రుడు బిచ్చగాడినైనా కనుక మళ్ళీ ఏం చేస్తలేను, వచ్చే జన్మలో కూడా నేను మళ్ళీ బిచ్చగాడినే. ఈ 3 జన్మలు ఇట్లా పోతున్నది కనుక మరి ఆ పరిస్థితి నువ్వు కల్పించుకోకు తల్లి, పాంచం తల్లి అని బిచ్చబడుతున్నారు వాడు. మన వాళ్ళు ఏం చేస్తారు బాబు, వీళ్ళకి చేరిక ఉంటుందా? చేరిక గడియాగిరాపో, నువ్వు ఇచ్చే లక్షల వాడు మళ్ళీ గడియాగిరావా అన్న? ఇవన్నీ నీళ్ళే ఉన్నది, ఇళ్ళే పిచ్చెత్తుకోవడానికి అంటే పరిపాటు అయిపోయింది మనకు. బాబానికి ఏం పెడతాం, ఇంకైతే కుక్కళ్ళు అంత జడాలు పెట్టుకొని వీధిలోకి పోయి మనకి దెబ్బలు కొడుతుంటారనమాట. పాపం వాడే ప్రాణాలన్నీ పోయి అవమానం భరించి ఇంకోని యాచించడం ఎంత ఏమైనా పని. అవి అలా దైవాన్ని విస్మరించారయ్యా. ఇక్కడ దుర్మతులై అన్నం లేదు లేదని సన్మాన క్రియాశూన్యులైనారయ్యా. పరీక్ష మహారాజా నిరాశలై వచ్చారు పాపం గోపికలు. కృష్ణ పొమ్మన్నావు కానీ ఇట్లా అయింది, ఎవరిని అడిగారా? బ్రాహ్మణులు అడిగాము, కసిగొట్టి వెళ్ళగొట్టారు. కృష్ణ అరే ఎంత పని చేశారా? హే పోయి అమ్మగారిని అడగండి, బ్రాహ్మణ భార్యలు అడగండి, వెళ్ళండి అన్నా. ఏక మేము భూమి మళ్ళీ వాళ్ళు ఏమంటారు, నిరాశ కదా. కిలోమీటర్ వాళ్ళే మునిపల్లి దగ్గర ఉన్నదా సో చెప్పినాడు కదా. ఆ పెరెంట్లోకి పోయి అల్లం త్వరలో వంటలు వండుతున్నారు పాపం, వడ్డలు తీస్తున్నారు ఆడవాళ్ళంతా. అమ్మా గోవిందుడు రాముడు గోపురం మీద బృందావనంలో ఉన్నారు, అన్నం పెట్టమన్నారు. మేము పట్టుకొని వస్తాం, పోలీసు వాళ్ళకి చేశారు. వెళ్ళి పెట్టకుండా ఉంటుంది వాళ్ళ చెవులో పడితే మళ్ళీ పోనీయనే. అన్ని నింపుకొని భక్ష్యభోజ్య చోస్య దేశ పానీ పదార్థాలన్నీ గంపల్లో తోడుకున్నారు. 4-5 బయలుదేరి వచ్చారు, కానీ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేవారికి అడ్డం వచ్చారట. ఎవరు? బిడ్డలు మగలును భ్రాతలు అడ్డముదని వరదనంగా. బిడ్డలు మగలును బావలు భ్రాతలు అడ్డముదని వరదనంగా. అటు దూరగుండని మారోడు జగదీశ్వరునకు జడ్డన అన్నంబుగనుదని రాసులతులు. మనకు బ్రేక్ వేసేవాళ్ళు ఆధ్యాత్మ మార్గంలో కూడా వీళ్ళే. సుడిగుండాలు, తోడేళ్ళు, పిక్క తినేది. బిడ్డలు మగలును బావలు భ్రాతలు. పావంలో నిల్లేదు కానీ ఎవరికో పడకపోతున్నా కొల్లవడానికి అక్కడికి రే ఎక్కడికే అని చేతులు అడ్డం పెట్టారట. మీ కంట్లమ్మ అనుభవ ఎప్పుడు మీరు చేతులు అడ్డం పెట్టుడేనే ఆ చేతులను తీసి పక్కకు పెట్టి వెళ్ళిపోయినారట. ఆలేదు లేదు ఆయండి మంచి పని చేస్తాడని వద్దంటారు. మరి అలా పట్టుకొని వెళ్ళారు. ఇలా సముద్రంలో కలిసి నదులు ఎంత వేగంగా వెళుతాయో అలా బయలుదేరి వెళ్ళారయ్యా రాజా. ఎవరు? బృందావనంలో కూడా స్వామి అలా ఉన్నాడు. నరేంద్ర విను, ఒక చెలి కానిపై ఒక చెయ్యి దాచి వేరొక చేత లీలాబ్జమును వాణి.
కుప్పున కందని కొన్ని కుంతలములు చెక్కుల నృత్యంబు సలుపువాని కురుత చుంగులు బుచ్చి కుమరహార కట్టిన పసిడి వన్నెలు గల పటమువాని ముఖాల విద్దాగా కట్టినాడు కట్టే విరకాశ ఘోరంగా ఎలా ఉండాలి మరి చిల్లాక పాదాల్లాగా ఉంటుందా ఎటో వృతవలసి వస్తుంది గౌరవం పడి మీదికి కట్టాడు మోకాళ్ళ మీదికి అహుదల తిరిగి రహాన్మలవడ చుట్టిన దట్టంపు పించపు దండవాణి రాజితోత్పల కర్ణపూరమురవాణి మహిత పల్లవ పుష్పగామమురవాణి భువన మోహన నటవేయ భూతివాణి కనిరి కాంతలు కన్నుల కరువుదీరా కనిరి కాంతలు కన్నుల కరువుదీర నరేంద్ర మోహనమురళి గానం చేస్తూ అశోక వృక్షం కింద కూర్చున్నాడు స్వామి, నిలబడిన్నాడు. ఆ భువనమోహనుణ్ణి చూసి ఆనందపడుతూ తెచ్చిన పదార్థాలు ఆయన పాదాల దగ్గర పెట్టి లోచన రంధ్రాలతోని అందాన్నంత తాగుతున్నారయ్యా పరీక్ష మహారాజా. కృష్ణుని యొక్క అందాన్నంతా కళ్ళ రంధ్రాలతోనే తాగుతున్నాడు. కాంతారత్నములారా, నా కోసమని ఇంత దూరం పట్టుకుని వచ్చారా? మీ గృహంలో కళ్యాణమే కదా. అవును, ఏం కావాలి మీకు చెప్పండి. మీలాగా నిర్హేతుకంగా నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ కోరిన కోరికలన్నీ నేను తీరుస్తూ ఉంటాను. నిరపేక్షుల ఎవరు నన్ను ఆశ్రయించిన నా భక్తులను ఎప్పుడు కూడా దూరం చేయను. మీకేం కావాలో కాంతారత్నములారా చెప్పుడి. నిర్హేతుకంగా అంటే హేతువు లేకుండా భగవంతుని ఆశ్రయించాలే. ఏదో ఫలాన్ని గోరో చేసి మనం ఆ భగవంతుని భజించడం కానీ పూజించడం కానీ చేయరాదు. అది ఆయనకి ఇష్టమట. నిర్హేతుక స్థితి వచ్చారు కనుక మా వాళ్ళు మా మిత్రులు చెప్పగానే భక్ష్యభోజి చూసి పని పదార్థాలు పడుకుని వచ్చారు. చాలా ఆనందం కలిగింది నాకు. చెప్పండి ఏం కావాలో. కృష్ణ, నీ దర్శన భాగ్యానికంటే మాకు కావాల్సింది ఏముంది పరందావా? కనులార నీ దర్శనం చేసుకుంటూ మనసార నీ పాదాల దగ్గరే సేవ చేసుకుంటుంటాం స్వామి. వెళ్ళిపోమ్మని మాత్రం మమ్మల్ని అనకు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని బాధపడ్డ అనగానే కృష్ణుడు అంటాడు, కాంతారత్నములారా, గృహస్థులైన మీ పతులు మిమ్ముంగూడి కథలు సమాప్తి చదరు. మీరు యాగవాదమ్మనకు జనవరణ సుమ్మా. గృహస్థాశ్రమంలో కూడా యజ్ఞాది కృతులు కాదు, ఏ పుణ్యకర్మ ఏ ధర్మకర్మ చేసినా దైవకర్మ చేసినా కానీ మరి వామభాగంలో కూడా భార్య ఉంటేనే ఆ గృహస్థకు ఫలం ఉంటుంది, లేకపోతే ఏం లేదు. భార్యామూల విరంగ్రహం కనుక తప్పకుండా మీరు ఉండాలి. యజ్ఞానికి వెళ్ళి అనగానే ఏడుపు వస్తుంది వాళ్ళ గోపికల. తగునే మాధవా ఇటివాడి పలుకుల్ ధర్మంబులే శ్రీహరి ఇయ్యడన్ మగలున్ బిడ్డలు సోదరులు జనకులు మమ్ము నివారింపా. మచ్చిగని అంగ్రులు చేరినారం అటవోయిన కొందురే వారలు. ఆ పదిని మేమొల్లము కింకరి జనులుగా భావించి రక్షించుమా కృష్ణ. ఇటివాడి పలుకులు కఠినమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నామయ్యా? ధర్మమైన ఇది. మేము ఎదురంగా మా మగలు మా బిడ్డలు మా సోదరులు మా బావలు మా జనకులు పోకు 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 అంటారు. వాళ్ళ కంట వాళ్ళ చేతులు పక్కకు పెట్టిన దగ్గర వచ్చాం. అక్కడికి పోతే వాళ్ళు తోలు తీయరా మమ్మరా? చంపరా? మళ్ళీ అక్కడికి పోమంటావా? ఆ దుఃఖ సంసార సాగరంలోకి మేము పోమయ్యా, నీ దగ్గరే ఉంటాం. కఠినమైన మాటలు మాత్రం మాట్లాడకు, పొమ్మని మాత్రం అనకు మమ్మల అంటే. అప్పుడు పరమాత్ముడు అన్నాడు, గోపికల్లారా, నా సమీపమున ఉన్నారంచు అలుగరు అలుగరు సుమ్మా మీ బంధువులు భ్రాతలు పతులు సుతులు. మిమ్మల్ని దేవతలే మెచ్చుకుంటారు. ఏం తప్పని చేశారు మీరు? ఇంకో జీవికి అన్నం పెట్టడం పాపమా? నహి కళ్యాణ దుర్గతిగచ్చది. మంచి పనులు చేసిన వాడికి ఎప్పుడు కూడా ఆశ్చర్యం ఉండదు. నా మాట వినండి.
వెళ్ళండి. మిమ్మల్ని మెచ్చుకుంటారు కానీ నొచ్చుకోరు మిమ్మల్ని చూసి. విడవలేక ఆ పరమాత్మను విడిచి బయలుదేరి వెళ్ళిపోయినారయ్యా రాజా. కానీ లోపల దడ ఏమంటారా ఏందో వాళ్ళ చేతులు బలాత్కారంగా పక్కకు పెట్టి వద్దనంగా ఉరికి వచ్చారు కదా, అలా వస్తుంటే పాపం బిగిబిగ్గి అనుకుంటూ పోతున్నారు. ఈ గంటన్నర లోపల యజ్ఞానికి ఎంతోమంది వస్తుంటారు కదా. ఆ బ్రాహ్మణులకు తెలిసిందట బలరామకృష్ణులు అవతారమూర్తులైన అక్షర పరబ్రహ్మ స్వరూపులట, దైవస్వరూపులట, వాళ్ళ బృందాల్లో ఉన్నారట అనే నగ్న సత్యం ఈ బ్రాహ్మణులకు కూడా తెలిసింది. అరే ఎంత పొరపాటు చేసాం మనం, మనకంటే ఆడివాళ్ళేనైపోయిందని బాధపడుతున్నారు మగవాళ్ళంతా. అదే సమయాన్ని వీళ్ళు మెల్లగా ఇంటి వెనక నుంచి లోపలికి వచ్చినారు బిక్కు అనుకుంటూ. కటకట మోసపోయితిమి కాంతల వాటియు బుద్ధి లేదు. బ్రాహ్మణులు అనుకుంటారు ఆడవాళ్ళకున్న బుద్ధి కూడా మాకు లేదు అంటే అంత ఆడివాళ్ళు ఏదో వంట ఇంట్లో వంట వండి పెట్టాలి అనుకున్నారు పాపం అయ్యగారు. నేడు ఇదారింగానవో నెరుగము మేము దురాత్ములము మేము కర్మచోద్భటులము విష్ణుదూరకుల ప్రజ్ఞతలేల తపంబులేల పర్యటనములేల శీలములు యాగములు మరి ఏల కల్పన కటకట మోసపోయిదివి. మా జన్మ వ్యర్థమైపోయిందివా. మా తీర్థయాత్రలు ఎందుకు, మా సంధ్యావందనాలు ఎందుకు, మా యజ్ఞాల కథలు ఎందుకు, మా మంత్రాలు ఎందుకు, మా తంత్రాలు ఎందుకు, మా వేదాలు ఎందుకు, మా శాస్త్రాలు ఎందుకు, మా పురాణాలు ఎందుకు? ఎట్లవానేనా? ఏమీ లేని ఆడవాళ్ళు పరమాత్ములకు పాత్రులైనారు. అన్నీ ఉన్నమేమో ఆయనకు దూరం అయిపోయినాం. భగవంతుడికి కావాల్సింది అసలైందే భక్తి, కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు ఆయనకు. మరి ఇవన్నీ ఉన్నాయా అంటే దానికోసమే ఈ ఉద్దేశం అన్నమాట. అన్నిట్లలో కూడా వాళ్ళు చేసే మంత్రాల్లో, వాళ్ళు చేసే తంత్రాల్లో, వాళ్ళు చేసే యజ్ఞాల్లో, వాళ్ళు చదివే శాస్త్రాల్లో అంతా పరమాత్మ గురించి ఉంటుంది, కానీ అన్నిగా ఏముంది అక్కడ. వాళ్ళకంటే మాకంటే వాళ్ళేనేమని పశ్చాత్తాపడి కృష్ణుడికి నమస్కారం చేసి కంసభీతులై మాత్రం బ్రాహ్మణ పాపం పోలేకపోయినారయ్యా రాజా. గోపాలకృష్ణ భగవానికి.
ఈ యాగంతో మనకి ఏం లాభం అని అడిగాడు కృష్ణ పరమాత్మ. అన్నా కృష్ణ, అన్నాథవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. జీవులన్నీ కూడా అన్నం తినేయగలుగుతున్నాయి కనుక, ఆ అన్నం పర్జన్యుడు మేఘం కురిస్తేనే అన్నం కురుతుంది కనుక, మరి ఆ పర్జన్యాలన్నీ కూడా మేఘాలన్నీ కూడా దేవేంద్రుని చేతిలో ఉంటాయి కనుక ఇంద్రుని గురించి యజ్ఞం చేస్తున్నాను ఆయన. మరి ఆ ఇంద్రుడు ఏటా నెలకు 3 వర్షాలు కురిపించి సస్యామలంగా ఉంచుతాడని. అలాగా ఇంద్రుడా, మధ్యలో ఇంద్రుడి పెద్దరికమే ఉంది. మంచి చేసిన వాడికి మంచి అవుతుంది, చెడు చేసిన వాడికి చెడు అవుతుంది. కృతం కర్మ శ్వాసమం. మధ్యలో ఇంద్రుడు ఏమిటి అంటే ఇంద్రుడి గర్వాన్ని సర్వం హరించాలనే సంకల్పం కలిగింది భగవానుడికి. చేసి అక్కడ ఒక కర్మ ప్రతిపాదన పెడుతున్నాడు. నాన్న, కర్మమున గుట్టు జంతువు, కర్మమున గుట్టు జంతువు, కర్మమునన్ వృద్ధి పొందు కర్మమున జడు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమదిబా. ఇంత సర్వం కర్మని సంస్థితం. కర్మంతోనే సుఖము దుఃఖము, దాంతోనే వృద్ధి, దాంతోనే దుఃఖం, దాంతోనే సుఖం. కర్మవీరుడికి ఏది జరగదయ్యా. మధ్యలో ఈ దేవేంద్రుడి బెదకమే ఉంది. ఈశ్వరుడు కరుణామయుడు. బ్రాహ్మణో భోజన ప్రియ, బ్రాహ్మణ కమ్మడి వంటలు వండించి భోజనం పెట్టండి. గోవులు నోరులేనివి కమ్మడి గడ్డి తినిపియండి వాటికి. గోవర్ధనగిరికి పూజలు చేసి ఆ హరిని భరించండి, ఈశ్వరుడు తప్పకుండా కరుణిస్తాడన్నాడు అని ఇంద్రయాగం మానిపించాడు. కృష్ణుడు చెప్పినట్టే మనందరికీ భోజనాలు పెట్టినారు. బ్రాహ్మణులకు గోవులకు కసవులు మేపినారు. గోవర్ధనగిరికి చుట్టూ పూజలు చేసుకుంటూ భజనలు చేస్తున్నారు. 12 అయింది, 1 గంట అయింది. దేవేంద్రుని పేరు లేదు, పిలుచు లేదు, ఊరు లేదు. మినిస్టర్ చూసినట్టు చూస్తున్నాడు కానీ ఎవరు మంత్రాలు లేదు, తంత్రాలు లేదు. కోపం రాదయ్యా. సమర్థకాని మేఘాలు పిలిచినాడు. సమర్థకాని మేఘాలంటే ప్రళయకాలంలో గుమ్మరిచ్చే మేఘాలు మాత్రమే అవి. పెరుగుపాడు వెయ్యిన బాగా దాగి మదం వచ్చిన వీరుడైన గొల్లలు ఏటా చేసిన ఇంద్రయగాన్ని మానిపించారు కనుక మీరు వెళ్ళి మంద కొందర మందిగా పెను తుఫానుతోని గాలివానతో రాళ్లవాన పిడుగుల వాన కురిపించండి, వెళ్ళండి. అధికార దుర్వినియోగం చేసినాడు. ఆర్డర్ ఇచ్చి ఆగుతాయి అవి బయలుదేరి జంబవైరి చెప్పినటువంటి సమరంభంతో బయలుదేరి వెళ్ళి ఏనుగుదండంతో వాన గాలి తుఫాను ఉరుములు మెరుగులు పురుగుల వానలతోని చీకాకు పరుస్తున్నది. చిన్న చిన్న లేగలు, చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, గోవులు అంబా అంబా అని అరుస్తూ ఉన్నాయి. గోపాలుడు గోపికల దీనుడై అక్కట కృష్ణ కృష్ణ వానదోగి వ్రజమాకులమయ్య గదయ్య కృష్ణ, నీవిక్కడ ఉండి ఇంత తడవేల సయించితివి. నీ పదాబ్జములు దిక్కుగనున్న గోపకులు దీనతనుంద భయాబారివై గ్రక్కున గావకిట్లునికి కారుని కొత్తమని కుపాడియే. ఏ కృష్ణ కృష్ణ మహానుభావ కృష్ణ, నీ వాళ్ళంతా అల్లల్లాడిపోతున్నారు. నీ పాదాల సాక్షిగా ఈ ఇరుములు, ఈ మెరుపులు, ఈ రాళ్ళవాన, ఈ పిడుగులవాన మేము చూడలే. నీ పాదాల సాక్షిగా మౌనం కాపాడవయ్యా మాధవ. పరీక్ష మహారాజా తనను గైకొనక ఇంద్రయాగం మాన్పించాలనే కోపంతో నీ దేవేంద్రుడు చేసినటువంటి ఒక పన్నాగం అంతా తెలుసుకున్నాడు ఉపేంద్రుడు. మహారాజా, భూమండలాన్నంతా కూడా చిటికన వేలి మీద నిలబెట్టిన కూరలు నిలబెట్టినటువంటి ఒక మహానుభావుడైన వరాహమూర్తి ఎడమ చేత్తోని ఆ గోవర్ధనగిరిని ఎలా తీసుకున్నాడు, చిటికన వేలి నిలబెట్టినాడు ఒక కమలంలాగా. రా తల్లి రమ్ము తండ్రి వ్రేతలు గోపకులు వినుడు రండి కర్తక్ష్మాతలమున నుండు మీరు గోవ్రాతముతో మీరు మీకు వలసిన ఎడలా రా తల్లి రమ్ము తండ్రి.
తల్లిదండ్రులారా, గోపాలారా, గోపికల్లారా, ఆబాల గోపాలం అందరి కొండకి రండి. కొండేమో దొడ్డగా ఉంది, పిల్లవాడికి తెచ్చేమో మీద పడుతున్న గిట్ట భయపడుతున్నారా? ఈ భూమండలం అంతా వచ్చి నా మీద పడ్డా కానీ నా వేలేం వనకదు. అందరు రండి కిందికి. అలా అయితే వస్తాం. అందరూ వినాలి, ఆశ్వాసం కావాలి. వాళ్ళ సంశయం తెలుసుకున్నాడు పరమాత్మ. ఇక వాడు వేసేటువంటి ఒక పిడుగుల వాన, రాళ్ల వాన, ఆ వర్షం అంతా కూడా ఒక ఛత్రం మీద పడ్డట్టుగానే దానికి హాయిగా నిక్షేపంగా ఉన్నారు. వాడు సప్తాహం చేశాడు దేవేంద్రుడు కూడా. 7 రోజులు అహోరాత్రాలు వర్షం కురిసింది. కురుసుకో, ఎంతన్నా కురుసుకో. 7 రోజులు వచ్చాడు ఇలాగ చిటికిన వెది మీద. పరీక్ష మహారాజా, మరి వాతావరణం అంతా పొడిపొడి అయిపోయింది. ఇంకేం చేస్తాడు పాపం? అధికార దుర్యోగం ఎంతో అక్కడే చేసుకున్నాడు. తొండబాకేది ఎక్కడదా, పెరుగు దాకా అన్నాడు. పెరుగే లేకపోయినా వాకులు ఎక్కడదా? ఉన్న అధికారం అంతా ప్రయోగం చేశాడు. ఏమున్నది చెయ్య, ఏమీ లేదు. మళ్ళీ వాతావరణం అంతా పొడిపొడి అయింది. అందరినీ కొండ కింద బయటికి వెళ్ళమన్నాడు. యథాస్థానంలో కొండను పెట్టినారా? నందు చుట్టూ ఏరారు గొడవ వాళ్ళంతా. నందా, ఏం కొడుకును అన్నావురా నాయన. ఆహా, కొడుకు పుట్టంగానే కోవ మంచి పెట్టంగానే మురవకూడదు. ఆ కొడుకును చూసి 10 మంది కలిసి మెచ్చుకున్న నాడు ఆనాడు పుత్రోత్సవం కలగాలి తల్లిదండ్రులకు కూడా. అదే కలుగుతుంది ఇక్కడ అందరికీ. నందా, నీ కొడుకు యొక్క దివ్యలీలలు మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నామయ్యా. కన్నులు తెరవని కడు చిన్న పాపడయి దానవి చనువాలు ద్రావి చంపే. 3వ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కూలదన్నే. 7 కుర్రడై ఎగసి తృణావర్తు మెడబట్టుకొని గూల్చి మృతుని చేసే. తల్లి వెన్నలకునై తను రోట గట్టిన కుమరుడై మద్దుల కూల నీడ్చే. పశుల గ్రేపులగాయుచు బకుని జీరే వెలగతో వత్సదైత్యుని వ్రేసి చంపే. సబరుడై కరదైత్యుని సంహరించే. కేవల మనుజుడే ఈ కృష్ణుడెంచి చూడా. చిన్నప్పటి చూస్తున్నాం కదా నీ కొడుకు లీలలు. అవన్నీ కాదనుకున్నా కానీ నందా 7 రోజులు ఈ గోవర్ధనగిరిని చిటికన మీద పెట్టుకొని వెళ్ళడం ఎవరి వలన సాధ్యమవుతుందా అని అనగానే ఆనందపడిపోతున్నా నందుడు. మరి వెంటనే వైష్ణవం ఆయన ప్రశంపజేశాడు అందరి మీద. సామాన్య గోపాలని వెళ్ళి చూడాలి కానీ భగవంతుడు అనడానికి వీల్లేదు. అందరూ మళ్ళీ మాయలా పడ్డారు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసింది. ఐరావతం కామధేను కలపతరు కొట్టుకొని బృందానంలోకి దిగినాడు దేవేంద్రుడు. కిరీటం బాలకృష్ణుని పాదపద్మాల మీద వేసినాడు. కృష్ణ కృష్ణ జగము భర్తవు గురుడవు జనకుడవును జగదీశులమను మూఢజనుల నరక ఇచ్చబుట్టిన రూపంబులు నీవు దాల్చి హితము చేయుదువుగాదే లోకేశ్వరేశ్వరా. జగముకు భర్తవు గురుడవు జనకుడవు కదా. మేమే జగదీశులం అనుకునే మాలాంటి మూర్ఖులందరికీ బుద్ధి కలిగేట్టుగా చేస్తుంటావు కదా పరమాత్మ. నా వంటి వెర్రివారికి శాస్తి చేస్తే నా కింద ఉన్న వాళ్ళందరికీ కూడా బుద్ధి వస్తుంది. మాధవా, నా గర్వం సర్వం హరించి వేశావు. వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మా సర్వపుణ్య పురుష నిఖిల బీజభూతాత్మక బ్రహ్మ నీకు వందనములు నిష్కళంక. నీకు వందనములు నిష్కళంక. కృష్ణ, నీ సామర్థ్యం విరంగలేక నీ మంద గుందరగా నాకు చేసే యజ్ఞం ఏటా చేయడం లేదనే కోపంతో అహంకరించి మరి పిడుగుల వానతోని రాళ్ల వానతోని చీకాకుపరిచాను పరమాత్మ. చివరికి నా ఉద్యోగం ఇట్లా అయిపోయింది. నా అహంకారం అంతా అణిగిపోయింది స్వామి.
మాధవా నిన్ను బ్రహ్మాదులెరుంగలేరు, నిన్ను బ్రహ్మాదులెరుంగలేరు. జడతానిష్ఠుండ లోకత్రయావన దుర్మానగరిష్ఠుడన్, విపుల దుర్వైదుష్యభూయిష్ఠుడన్, వినయత్యాగ కనిష్ఠుడన్, కుజన గర్విశ్రేష్ఠుడన్. కృష్ణ నీ కనలీలా విభవము తెలియ నేనెవ్వడన్ సర్వగా. మాధవా నేను ఇంతవాణ్ణయ్యా, వినయం లేదు, త్యాగం లేదు, జ్ఞానం లేదు, విజ్ఞానం లేదు, సంస్కారం లేనటువంటి వాడిని నన్ను క్షమించు. నేను బ్రహ్మాదులే తెలుసుకోలేరు కదా పరమాత్మ, నా తప్పై నన్ను క్షమించమన్నాడు. అనేక గంభీరంగా అన్నాడు కృష్ణయ్య. అమరాధీశ్వర, లక్ష్మితో తగిలి అందుడమైనావు కనుకనే నీ అంధకారాన్నంతా తొలగించడం కోసమని యజ్ఞం పని చేయించానన్నాడు. సందేశం ఏమిటి? భాగవతం కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? ఐశ్వర్యం ఉంటే తప్పేం కాదది, పాపమేం కాదు, కానీ ధనం అద అంధకారం ఉండకూడదు అన్నమాట. అమరాధీశ్వర, లక్ష్మితో తగిలి నువ్వు అంతుడమైనావు కనుకనే నీ అంధకారాన్ని తొలగించడానికి యజ్ఞం పని చేయించాను. ఐశ్వర్యం పెరుగుతున్నా కొద్దీ అనుకో పెరగాలి మానవుడికి. అహంకారం కలిగిందంటే ఒక్క దెబ్బ కొట్టామంటే 102 నెంబర్ మింగేవాడు మన ఫస్ట్కు వస్తావు. జాగ్రత్త అని చెప్పి ఇక్కడ నీ పరిధిలో ఉండు, నేను చెప్పినట్టుగా నడుచుకో. నా ఆజ్ఞ చేయుచుండుము ఇంద్రా, నీ అధికారమునందు నిలువు సురేంద్ర. అలాగే స్వామి క్షమించుకున్నాడు. రామావతారంలో అందరికీ నమస్కారం చేశాడు, కృష్ణావతారంలో అందరినీ కాళ్ళ మీద వేసుకున్నాడు. గమనించండి, అందరికీ నమస్కారాలు చెప్తే వినలేదు కదా బిడ్డ, ఇక సరెండర్ కండి ఒక్కొక్కడు. ఇక మర్యాదగా చెప్తే ఎవడు వినడు. నాడు నేడు ముందు భవిష్యత్తులో కూడా ఓపికను చేతకాంతరం కింద తీసుకుంటారు కనుక రామావతారంలో 11,000 ఏళ్ళ నుండి మానవతా ధర్మాలు అన్నీ బోధించినాడు. అందరికీ తలవంచి నమస్కారం చేశాడు, పెద్దవాళ్ళందరికీ, దేవతలందరికీ కూడా. ఇల్లే ఇక చూపిస్తానన్నాడు కృష్ణావతారంలో. బ్రహ్మదేవుని కూడా విడిచిపెట్టలేదు. సంపూర్ణమైనటువంటి అవతారం కృష్ణావతారం. గోపాల కృష్ణ భగవానికి అప్పుడు కామధేను గర్భ తిరుగుతోని ఆ గోక్షిరాలతోని కూడా అభిషేకం చేసి, తుమ్మురుడు నారదుడు సంగీతం చేసి కీర్తన ద్వారా పరమాత్మని ఆనందపరిచారయ్యా రాజా నరేంద్ర. ఒక్కనాడు ఏకాశి నాడు ఉపవాసం ఉండి నందుడు ద్వాదశి నాడు తెల్లవారి ప్రాతకాలం అయిందనుకొని ఆకాశాన్ని చూసి అర్ధరాత్రి వేళ 2 గంటలకి యమునా నది స్నానానికి వినాట. పొరపాటున వీళ్ళ వరకు ఒక రాక్షసుడు ఎవడో తీసుకుని ఎత్తుకొని వెళ్ళి వర్ణలోకంలో అప్పచెప్పినాడు. కృష్ణ పరమాత్మకి వెళ్ళిన వాళ్ళంతా చెప్పినారు, అయ్యా యమునా నది స్నానానికి వెళ్ళాడు అని. యమునా నది వచ్చి చూసారు, నందుడు లేడు. అప్పుడు కృష్ణ పరమాత్మ నేరుగా వర్ణలోకానికి వెళ్ళాడు. కృష్ణ పరమాత్మను చూసి ఎదురుగా వచ్చి స్వాగతం పలికి తీసుకొని వెళ్ళి ఆసన వర్గం బాధ్యం ఇచ్చి ఆయన కాళ్ళు కడిగిన కాళ్ళను తుడిచి కోమలమైన కృష్ణ పరమాత్ముని పాదపద్మాంతరం తొడమైన పెట్టుకొని మెల్లమెల్లగా ఒత్తుతూ ఉన్నాడు వరుణదేవుడు. హే కృష్ణ పురుషోత్తమా, ఏ విభుపాద పద్మరతులు ఎన్నడు ఎవ్వరు పొందలేని పెంద్రోవ జరింతురో అటి బుధ తోషక కృష్ణ వరుజంతుడన్ ప్రమోదావృతమయ్యే చిత్తము కృతార్థతనుందే మనోరథంబు నీ సేవన్ పవిత్ర భావమును జండే శరీరము నేడు మాధవా. ఎంత వెతికినా ఎవరికి కూడా దొరకవు కదా పరమాత్మ. అటువంటి యొక్క నీ కోమలమైన పాదపద్మాలు నా వర్ణలోకంలో పెట్టి నా జన్మను ధన్యం చేశావు. నా శరీరం పవిత్రమైంది, ఈ వర్ణలోకం పునీతమైపోయింది. వీడు ఎవడో మూర్ఖుడు తెలవకుండా మీ నాన్నను తీసుకువచ్చాడు, తీసుకొని వెళ్ళమని ఆ యొక్క నందుడిని ఇవ్వడం జరిగింది. నందుడిని తీసుకొని వచ్చి మళ్ళీ గోకులంలో అప్పచెప్పినాడు ఆ పరీక్ష మహారాజా. నరేంద్ర, శరద్రాత్రి శరదృతువు చక్కగా కాస్తుంది, వెన్నెల పిండి చల్లట్టుగా ఉంటుంది.
యమునా నది తీరంలో కూడా నిండు పున్నమ, కార్తీక శుద్ధ పున్నమ. అదే రాధాదేవి బర్త్డే, జన్మదినం. రాధమ్మ పుట్టిన రోజు అదే కార్తీక శుద్ధ పున్నమ. ఇక కార్తీక పున్నమ నాడు దీపాలు వెలిగిస్తే అమ్మవారి వెలిగించిన ఫలం వస్తుంది. సంపూర్ణమైనటువంటి జగన్మాత యొక్క అవతారం రాధాదేవి. ఇక్కుబొడమినా నవకుంకుమాంకితరమాముఖ మండలంబోలే అఖండమైన చంద్రమండలంబుడగని పుండరీగనయనుండు యవనారడవనమున జగన్మోహనంబుగా ఒక్క గీతంబు వాడినా జగన్మోహనంబుగా ఒక్క గీతంబు వాడినా అన్నాడు. కార్తీక శుద్ధ పున్నమనాడు లక్ష్మీదేవి ముఖం ఉండేట్టుగా ఉందట ఆకాశం అంతా. అంటే చందమామ బొట్టు, ఆకాశం అంతా లక్ష్మీదేవి ముఖం. అలా రాస్తున్నటువంటి ఒక వెన్నెల్లో కూడా పరమాత్మలో యమునాల జొడ్డుకు కాలమైన కాలు వేసుకొని ఒక్కసారి మోనమురళి గానం చేశాడట. మోహన రాగంలో మోనమురళి గానం చేసినాడు. ఇంకేమున్నది, బయలుదేరి గబగబా ఉరికి వస్తున్నారయ్యా, గోపికలంతా వచ్చారు అక్కడికి అనగానే పరీక్షిత్ అన్నాడు, మునీంద్ర కొద్దిగా ఇదేమిటయా ఈ గబగబా ఆడవాళ్ళందరూ రావడం ఏమిటి? జానుండని గాని కృష్ణుడు భూరి పరబ్రహ్మ మనసు బుద్ధిదలం పన్నేరరు గుణమయ దేహంబులే నీతి విడిచిరి ఇంతుడు ఎరిగింపుసుగా. ఆయన అందానికి బానిసై జానులాగా ఉరికి వచ్చారేమిటయ్యా? పరబ్రహ్మంగా మోక్షాన్ని ఎందుకు కోరలేదు వాళ్ళు అన్నారు. పరీక్షిత్ అడిగాడు, మనకు ఛాన్స్ ఇవ్వలే వ్యాసభగవానుడు. కలియుగ మానవా, నీ క్రాస్ క్వశ్చన్ వేసేటువంటి అధికారం లేకుండా చేస్తానన్నాడు. ఆయనే అది మొదటికి పోయి పరీక్షిత్ చేత అడిగించినాడు. అనిపిస్తుంది కదా, ఎంత భగవంతుడు అయితే మాత్రం ఈ ఆడవాళ్ళు వెళ్ళడం ఏమిటాయి అర్ధరాత్రి? జరుడిని ఎందుకు భావించారు? పరబ్రహ్మని ఎందుకు అనుకోలే? రాజా, ఇతరులు చెప్పిన విషయాన్ని మర్చిపోయినావా? కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమను మీరలు భక్తిని మేము ఇదే చక్రింగంటిమి ఎట్లయిన బుద్ధా మధ్యాహ్న గరిష్ఠుడయ్యనేని హరింజెందవచ్చుడా త్రిశరా. ధ్యానం కావాలి. నువ్వు కామంతో పోతున్నావా, భయంతో పోతున్నావా, క్రోధంతో పోతున్నావా అనవసరం. నువ్వు ఏ కోరిక పెట్టుకొని వెళ్ళినా కానీ ఆ కోరిక నువ్వు వెళ్ళేదాకనే కానీ భగవంతుని చూసామంటే భగవంతుడు కావాలనే కోరిక కలుగుతుంది. అదే భగవంతుడి యొక్క గొప్పతనం.